హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు మనం కట్టు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది, అలాగే దసరా కూడా వస్తుంది కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. నేను చెప్పే కొలతలతో కనుక మీరు తయారు చేసినట్టయితే ఎంతో రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమాత్రం మనం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇలా ఒక బౌల్లో మనం ఒక గ్లాసు బియ్యాన్ని అయితే వేసుకుందాం. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం ఆ గ్లాస్లో 3/4 పెసరపప్పు వేసుకోవాలి. 3/4 పెసరపప్పు ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. దాదాపుగా 2 గ్లాసులు వేసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే నేను ఇందులో 5 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. 5 నుంచి 6 గ్లాసులు వేసుకోవచ్చండి, మనకి ఎందుకంటే బియ్యం మెత్తగా ఉడకాలి కాబట్టి. ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి, మనకి ఆ రైస్కి కూడా ఫ్లేవర్ రావడం కోసం. అలాగే సాల్ట్ మనకి బియ్యానికి సరిపడా వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇప్పుడే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట, వాటర్ అంతా ఇంకేలాగా. మీరు కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా విడిగా వండుకుంటే బాగుంటుందని నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. రైస్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ మీ ఇష్టం, మీరు ఎందులో అయినా సరే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ సైజు ఉన్న అల్లం ముక్క ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా తుంపుకొని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న రైస్ అయితే ఉడికిపోయింది. నాకైతే ఇలా లూజ్గా ఉన్నప్పుడు కట్టేసుకున్నట్టయితే మనకి తినేటప్పటికి కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట. ఈ స్టేజ్లో కట్టేసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న బియ్యం ఎక్కువ వాటర్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నేను చెప్పిన కొలత కన్నా మీరు మధ్యలో ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోండి. నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే కట్టె పొంగల్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి కాగిన తర్వాత ఇందులో ఒక 15 నుంచి 20 మిరియాలు వేసి వేయించండి. తర్వాత అందులోనే జీడిపప్పును వేసి వేయించుకోండి. జీడిపప్పు ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చీలికల్లా చీల్చుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని అయితే తుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే జీలకర్రను కూడా వేసి రెండింటిని వేయించుకోవాలి. జీలకర్ర చాలామంది తాలింపులో వేయరండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి బాగా వేయించేసుకోండి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా ఆడుకున్న పేస్ట్ ఉంది కదండి, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 పేస్ట్ని మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా ఘాటుగా ఉంటుంది. నేను ఘాటైనా తినగలను, చాలా ఇష్టం నాకు అనుకున్న వాళ్ళైతే వేసుకోండి. నేనైతే 3/4 పార్ట్ వేసుకున్నాను. తినడానికి కమ్మగా ఉంటుంది, పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాయి. మనం ముందుగా వండుకున్న అన్నంలో ఈ తాలింపు అంతా వేసేసుకొని ఈ తాలింపులో అన్నం అయితే ఇంకొక 2 మినిట్స్ని ఉడికించుకోండి. అలా ఉడికించుకున్నట్టయితే ఈ అన్నం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. కట్టు పొంగలి పర్ఫెక్ట్ టేస్ట్లో ఉంటుంది, అచ్చం మనకి కుండలో పెట్టే ప్రసాదంలా.
సో ఇలా నిదానంగా 2 నిమిషాలు ఉడికించండి. అలా ఉడికించినట్టయితే మనకి చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ మీరు తినేటప్పటికి కట్టు పొంగలి చల్లారిపోయింది అనుకోండి, మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని అప్పుడు తినండి. అప్పుడు బాగుంటుంది. కట్టి పొంగల్ ఎప్పుడూ కూడా వేడి వేడిగానే బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సో చూసారు కదా, ఇలా కట్టు పొంగల్ని చాలా సులువుగా తేలిగ్గా చేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి కూడా చాలా ఇష్టం. నైవేద్యం పెట్టుకున్నా మనకి చాలా మంచిది. సో ఇది లంచ్ బాక్సెస్లో కానీ టిఫిన్స్లో కానీ పిల్లలకి పెట్టిన, ఇప్పుడు వర్షాకాలం శీతాకాలం కదండి, ఇలాంటి మిరియాలు వేసిన డిషెస్ పెట్టినట్టయితే వాళ్ళకి జలుబు దగ్గు త్వరగా రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో చెప్తాను. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మనకి గుళ్ళల్లో ప్రసాదం పెడతారు కదా కట్టు పొంగలి, అంత రుచిగా ఉందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేసి మన వీడియోస్తో లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.